హాయ్. మనకు సంభవించే శోకాలు, దుఃఖాలను కాలం నయం చేస్తుందని మనకొక విశ్వాసం. నిజానికి కాలానికి నయం చేసే శక్తి లేదు. కాలం మనల్ని మరణం దిశగా తీసుకెళ్లే పని మాత్రమే చేస్తుంది అంతే. ఎలా ద్రవ పదార్థాలను లీటర్లో కొలుస్తామో, ఘన పదార్థాలను కిలోల్లో కేజీలో కొలుస్తామో, అలా మన ఆయుష్ను కొలిచే ఒక సాధనంగానే కాలాన్ని తీసుకోవచ్చు మనం. అంతేగాని కాలానికి మన దుఃఖాలను తీర్చే శక్తి లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కాలం గడిచే కొద్దికి మన దుఃఖాలకు సంబంధించి, మన బాధలకు సంబంధించి ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. అంటే ఒక అంగీకారం. ఈ విషయంలో మనం ఏం చేయలేమని చెప్పి ఒక యాక్సెప్టెన్స్ అనమాట. నిదానంగా ఆ బాధ, దుఃఖం పోతుంది. అలా పోవడం వలన మనం కాలం ఏదో మాయ చేసింది, మనకు నయం చేసింది అనుకుంటాం. మనం ఒప్పుకుంటున్నాం అంతే, ఇంకా బాధపడి లాభం లేదని చెప్పి ఆ విషయాన్ని వదిలేస్తున్నాం అంతటితో. కానీ ఇక్కడ వచ్చిన సమస్య అంతా ఏమంటే, మనం ఆ యాక్సెప్టెన్స్ ఎంత కాలానికి మనం చేస్తున్నాం అనేది ఒక సమస్య. ఆ యాక్సెప్టెన్స్ అనేది తొందరగా చేసామంటే మనం ఆ విషయం నుంచి తొందరగా బయటపడతాం. చింత. చితి అంటే నిప్పు, చింత కూడా నిప్పు లాంటిదే. మన దగ్గర ఎంతెంత పెట్టుకుంటామో మనని అంత కాల్చేస్తుంది చింత. అందుకోసము ఈ దుఃఖాలని కాలం పైన మనము నెపం వేయకుండా ఎంత తొందరగా మనం యాక్సెప్ట్ చేసి ఈ దుఃఖాలని మనం ఏమి చేయలేమని చెప్పి బయటపడడం తప్పితే, కాలం పైన భారం వేసి కూర్చుంటే చితి ఎలా కాల్చేస్తుందో చింత కూడా మనల్ని అలా కాల్చేస్తుంది. కాబట్టి ఒక విషయం ఏమంటే, ఏదైనా ఒక దుఃఖము, ఒక బాధ ఏదో జరిగిందంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం ఏమి చేయలేని విషయాల్లో మనం ఏమి తలదూర్చి ఏమి చేయలేము అసలు. అందుకోసం ఎంత తొందరగా బయటపడతామనేదే విషయం.